ఉత్తరాంధ్రలో అపార వనరులున్నాయి. పేదరికం తరతరాలుగా కొనసాగుతుందని ఉత్తరాంధ్ర సాధన సమితి వేమిరెడ్డి లక్ష్మణనాయుడు అన్నారు. దీనికి ముఖ్య కారణం రాయలసీమ పాలకులని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సాధన నాయకులు తమ్మిరెడ్డి కృష్ణ, వజ్జి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్తరాంధ్రలో అపార వనరులు ఉన్నాయి. అయినా సరే ఏమాత్రం వెతుకు బతుకు లేకుండా ఉన్నది. అయితే 350 కిలోమీటర్ల పైగా సముద్ర తీరం ఉంది. అనేకమైన అడవులు ఉన్నాయి, విస్తారమైన అడవులు ఉన్నాయి. ఆ తర్వాత అనేక సాగునీరు నీటి సమృద్ధిగా వాగులు, వంకలు, నదులు ఉన్నాయి. అయినా సరే గత 70-80 సంవత్సరాల నుంచి ఈ పాలకులు, ఈ రాయలసీమ పెత్తందారులు ఏమాత్రం కూడా పట్టించుకోలేకపోవడం వల్ల గత 40 సంవత్సరాల కిందట సాగునీటి ప్రాజెక్టులు అలాగే ఉండిపోయి ఎప్పటికి కూడా పూర్తి కాలేదు. దానితో ఆ రైతులు సరిగా వర్షాధారం వల్ల పంటల పండగ ఎప్పటికీ కూడా వలసలు పోతున్నారు. అలాగే విద్య, వైద్యం పూర్తిగా ఇక్కడ లేదు. ఇక్కడ పరిశ్రమలు అంటే అంతకంటే లేదు. ఒక్క విషయం చెప్పాలంటే ఎప్పటికి కూడా ఈ 3 జిల్లాలు, ఉమ్మడి 3 జిల్లాలో అత్యంత వెనుకబడిన కారణం ఈ పాలకులు, ఇక్కడ స్థానిక పాలకులు నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది. ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఉన్న అలాగే ఈ 3 జిల్లా పరిశ్రమలు లేవు. ఉన్న ఏకైక ముక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పనులు చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఉక్కు ఫ్యాక్టరీకి ముడి మినప కానీ కనీసం ఇవ్వకుండా, బొగ్గు నిక్షేపాలు ఇవ్వకుండా దానికి ఏదో గాలికి పుట్టి గన్నం పెట్టినట్టుగా వదిలేశారు. వీటికి ఇవ్వకుండా అనకాపల్లి